భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మేజర్ పంచాయతీ పరిధి సాయినగర్ గ్రామంలో ఉన్న డంపింగ్ యార్డ్ను వెంటనే తొలగించి సాయినగర్ ప్రజలు అనారోగ్యాలు కాపాడాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి మచ్చారామారావు డిమాండ్ చేశారు. ఇవాళ సాయినగర్లో ఉన్న మేజర్ గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ను చెర్ల సిపిఎం బృందం సందర్శించింది. జనావాసాల చుట్టూ డంపింగ్ యార్డ్ను ఏర్పాటు చేసి దాన్ని కాల్చినా అప్పుడప్పుడల్లా వచ్చే పొగ వల్ల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. నివాసాలకు దూరంగా డంపింగ్ యార్డ్ను మార్చాలని పలుమార్లు పంచాయతీ అధికారులకు విన్నవించుకున్న అధికారులు నిమ్మక నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారని, కానీ ప్రజలకు ఏర్పడిన సమస్యను ఎవరూ గుర్తించడం లేదని రామారావు మండిపడ్డారు. డంపింగ్ యార్డ్ను పందులు, ఇతర పశువులు తిరిగినప్పుడు వెలువడే వాసన వలన అనేక శ్వాసకోశ జబ్బులు వస్తున్నాయని, ప్రజల అనారోగ్యాలతో డంపింగ్ యార్డ్ను పందులు, ఇతర పశువులు తిరిగినప్పుడు వెలువడే వాసన వలన అనేక శ్వాసకోశ జబ్బులు వస్తున్నాయని, ప్రజల అనారోగ్యాలతో ప్రభుత్వం అధికారులు చెలగాటమాడటం సరికాదని ఆయన హెచ్చరించారు. సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. డంపింగ్ యార్డ్ ను మేజర్ గ్రామ పంచాయతీ డంపింగ్ యార్డ్ ను పడే పరిస్థితి ఉన్నది. ఎవరన్నా ఆడోళ్ళు ఇక్కడ నుంచి చెత్తగా దాని పక్క నుండి బయటకు వెళ్లాలన్నా కూడా ఇక్కడ తిరిగే కుక్కలు వాళ్ళ మీద దాడి చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవన్నీ అధికారులు గుర్తించి ఖచ్చితంగా వెంటనే దాన్ని వ్యవహారం చేయాలి. అవసరమైతే కలెక్టర్ గారు కూడా జోక్యం చేసుకుని దక్షిణం ఎక్కడి నుంచి తొలగించే వ్యవహారం చేయాలి. లేని వేళ ద్వారాగా మరొకసారి ఉద్యమాలు చేసేంత వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము చెప్పదలుచుకున్నాము. కాబట్టి దీన్ని అధికారులు గుర్తించి ఆ రకంగా దీన్ని తొలగించే విధంగా చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వెళ్ళినటువంటి ఒప్పందం కూడా ఉన్నది, కానీ ఆయన మామాని అవతల పడ్డాడు. ఇట్లా వచ్చిన అధికారులు ఏదో ఒక మాట చెప్తాడు తప్ప ఇక్కడ పని కనపడట్లేదు. ఊరుకు మధ్యలో పెట్టడం వల్ల ఎంత పోపలు అవుతుంది అనేది ఇక్కడున్న జనం చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆర్థికంగా వచ్చి అంటే అనారోగ్యానికి వచ్చినప్పుడు ఏంటంటే ఆ పొగ, ఆ చెత్త, ఆ పందులు ఇక్కడ చేసిన ఈ రోజు చెర్ల మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ ని ఎత్తేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ డంపింగ్ యార్డ్ కు సంబంధించి ఏంటంటే గతంలో అనేక సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాము. ఎవరు పట్టించుకునే పరిస్థితి ఎక్కడ కనపడట్లేదు. ఇక్కడ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ పోసి అవి పందులు, గొడ్లు నానా రకాలుగా హింస చేసి దానికి అది కాకోకుండా నిప్పు మొన్ననే